హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసుకుంటున్నానంటే ఉల్లిపాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం చక్కెరని వేసుకుంటున్నాను. చక్కెర ఎందుకు వేసుకుంటున్నానంటే ఈ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి, మళ్ళీ కలర్ కూడా బాగా వస్తుంది. ఈ కలర్ వచ్చినంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఎక్కువ నల్లగా అయినంత వరకు ఉంచుకున్నామంటే బయటకు తీసినప్పుడు ఆ వేడికి ఇంకా నల్లగా అయిపోతాయి. అందుకని ఈ కలర్ వచ్చినప్పుడు తీసుకుంటే బయటను పెట్టుకున్నప్పుడు ఆ వేడికి ఇంకా మంచి కలర్ వస్తుంది. అందుకే తొందరగా తీసేసుకోవాలి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం షాజీరాని, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, అనసకాయ పువ్వును వేసుకున్నాను. తర్వాత ఈ మసాలా కర్రీకి కొంచెం ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత పుదీనా మరియు టమాటాలు వేసుకున్నాను. ఇక్కడ టమాటా పేస్ట్ని కూడా వేసుకోవచ్చు, కానీ నాకు టమాటో పేస్ట్ వేస్తే ఇష్టం ఉండదు, అందుకే నేను టమాటాలు వేసుకున్నాను. కానీ టమాటోలు వేస్తేనే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. ఈ టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పును వేసుకుంటున్నాను. తర్వాత ఆలు ముక్కల్ని, కొంచెం క్యారెట్ ముక్కల్ని, తర్వాత కొంచెం కారం పొడి వేసుకున్నాను. ఇక్కడ నేను షానీ బిర్యానీ మసాలా చూపిస్తున్నాను. ఈ షానీ బిర్యానీ మసాలా ఈ వెజ్ దమ్ బిర్యానీలో చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే నేను ఈ షానీ బిర్యానీ మసాలాని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఈ ముక్కలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. చూసారా, టమాటాలు బాగా మగ్గిపోయాయి. తర్వాత ఇప్పుడు కొంచెం పన్నీర్ని వేసుకుంటున్నాను. ఈ పన్నీర్ లాస్ట్లో వేసుకోవాలి ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత. ఇప్పుడు పన్నీర్ వేసుకున్న తర్వాత కొంచెం పెరుగును వేసుకుంటున్నాను. ఈ పెరుగు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి, ముందుగా వేసుకుంటే పగిలిపోతుంది. లాస్ట్లో వేసుకొని కొంచెం సేపు మాత్రమే స్టవ్ పైన ఉంచుకోవాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. పెరుగు వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తక్కువ అనిపించింది, అందుకే నేను ఇంకా కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పును వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎక్కడ వాడలేదు, నేను పచ్చిమిర్చి వేయను, కారం మాత్రమే వేస్తాను. ఇక్కడ ఈ మసాలా కర్రీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బోవానీలో వాటర్ తీసుకొని వాటర్ వేడెక్కిన మసిలిన తర్వాత ఒక ఆకు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి వేసుకొని ఇలా నీళ్ళు మసిలిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ని వేసుకొని తర్వాత ఇప్పుడు రైస్ని వేసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్, ఇవి బాస్మతి రైస్ కొంచెం సేపు 10 నిమిషాలు అట్లా నానబెట్టుకొని వేసుకోవాలి. ఈ రైస్ మాత్రం 70% మాత్రమే ఉడకాలి, ఎక్కువగా ఉడికితే మెత్తగా అయిపోతుంది. ఇక్కడ ఈ మసాలాలోకి ఈ 70% ఉడికిన రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను. ఇలా పైన బాగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ లాస్ట్లో కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మనం బయట రెస్టారెంట్లో కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట కూడా బాగుంటుంది, కానీ కొంచెం మసాలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్కి పెట్టేసుకుంటున్నాను. దానిపైన కొంచెం వెయిట్ ఉండే వస్తువును పెట్టేసుకున్నాను. ఇప్పుడు రైతా కోసం ఒక పెరుగుని తీసుకొని కొంచెం పల్చగా చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ రైతా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దమ్ అయిపోయిందా లేదా చూసుకుందాం. ఇక్కడ దమ్ అయిపోయింది. ఈ మూత తీసి చూస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ రైస్ చాలా బాగుంది కదా, చాలా
చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ నేను కాజులను కూడా వేసుకున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా టేస్టీగా వస్తుంది. ఈ వెజ్ దమ్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.